సర్వచంద్రుడైన కోటి సుఖమైన అష్టదిక్కుడైన ఎవరైనా ఆహలేనైనా ఆహలేనైనా ఆహారమైన సంగ్రామైన సొంతమే వైరసు వైరసు వైరసు. ఏంటి మా గంగమ్మప్ప ఎప్పుడు వచ్చేస్తున్నావే పుట్టుపక్క నుంచి? జనాలు ఫుల్లుగా ఉన్నారేంటి? ఎంతకి మన సామెతలు ఉన్నారు. నా బంగారు బుచ్చి కొండ మహారాజులా ఉన్నారా స్వామి. పుట్టపత్తిలో జనాలు లేదకురా. పుట్టలు వాళ్ళము ఏడకెళ్ళి పుట్టుకొచ్చేస్తున్నారు ఏటో. దర్శనం అయింది. సముద్రంలో వాళ్ళమాట అల్ల జనాలు అటు నెట్టి అల్లటు ఇటు నెట్టి ఇటు చూస్తా ఉంటే నా అంతే భూమి కొట్లో పడ్డట్టు అల్ల కుల్వట్ట అల్లకి వెళ్ళి పడ్డా. అవునులే, అల్లా జనాల్లో దర్శనం చాలా కష్టం. కన్న తల్లి కడుపు చూసి పెడతాడు మనం అన్నట్టు నేనొక్క ఉండాలే కానీ నువ్వే కొనక్కున్నా మన చాలా దర్శనాలు ఇస్తాడాలి మన సాయి పరమాత్మ. కొయ్యి అంత జనాల్లో నీకు మాత్రం దర్శనాలు ఇచ్చేసినారేంటి స్వామి? అసలు అల్లా స్వామి చూసేసి కళ్ళేసుకుని అందరి ఎగలు గెలగలిపి చూస్తుంటే నామకారంగా కుదురుగా కూకుంటే కుమ్మావతారంగా 3 తలకాయలు ఎత్తుకుని పువ్వులు పువ్వుతాడు చూడు అల్లా నవ్వులు. బ్రహ్మదేవుడా? అల్లా బ్రహ్మదేవుళ్ళ కనిపించేసినాడు రా స్వామి. ఎంతకి సాము ఉపన్యాసం విన్నావా లేదా? మా బాగా అయినా అయితే ఓ ముక్క చెప్పి విన్నాం. మా అమ్మ వాళ్ళనే మా ఇంట్లో పెట్టి బోట కొట్టించేస్తాడల్లా స్వామి. ఇక నా అనేది చెప్పగలను చక్కెర పొంగలి. అయితే నీకేది అర్థం కాలేదన్నమాట. అవునులే, మా బాగా చదువుతున్న వాళ్ళకి ఏంటి అర్థం కావట్లేదు, నీకేం తెలుస్తుంది? నాకు కూడా పూర్త అర్థమయ్యిందిలే. అదేంటంటే నామం, ప్రేమ, సేవ. ప్రేమ అంటే పక్కింట్లో కూలి కొరక ఆకలితో వాళ్ళ గుంటలు అల్లాడిపోయినప్పుడు నీ మనసు ఇలవిల్లాడిపోయి కూతంత కూడట్టుకెళ్ళి పెడతావు చూడు, అన్నదే ప్రేమంటే. ఇక సేవ అంటావా, మన గుడిసెల్లో అప్పకో తాతకో చేతగాక మంచాలు పడ్డప్పుడు ధైర్యం చెప్పి కూతంత పసలు మంది ఇచ్చి గంజి కాసి పోతావు చూడు, అన్నదే సేవంతే. మనం రోజు చేసేదే. పుట్టిన పెట్టించుకుంటాడు చేయాల్సిన పని అన్నదేనని చెప్పారు సాయి పరమాత్మ. ఓ అప్పో, మాటలో పడి వాళ్ళ 20 మర్చిపోయాను. ఓ హనుమానుడు చేతికి బరువుగా తగిలిందేటో పెద్ద శాపం ఏటో పైకి తీయాలి. వీళ్ళు ఇక్కడికి బేగి రారా బాబు. ఓ పైకి ఎక్కడ బాబు? అప్ప బాబు బేగి నాకు ఎత్తుకురండిరా, మా అప్పకి దొరికినానంత. ఎంత పెద్ద శాపం, మీనావతారమే వల్ల పడ్డది. పొలమో జమ్ముగా బిల్లుగా తీయండిరా. పొలమ్మో సంటి కొంటడమ్మా, గంగమ్మ తల్లి మింగేసిందమ్మా. ఓరి దేవుడు, చక్కని చందన బొమ్మలు అట్టుకుంటాడమ్మా. గంగ పాలైపోయినాడు సాయిరామా. నీ శోకంగా రాపే. ఓ అప్పన బాబు, అలా గుడికే ఆసుపత్రిలో డాక్టర్ బాబు చూద్దాం పదండ్రా. అరే తల వచ్చి పదండి, అలా పదండ్రా. వచ్చిండు. దండాలే డాక్టర్ బాబు, దండాలే. గొంతు నీళ్ళప్పుడు నీళ్ళు మించేసినారన్నయ్య, కాస్త బతికించండి. మరి చాలా డబ్బులు అవుతాయి. ఆయన ఎంత పెద్ద డాక్టరో తెలుసా?
ఆయన చెయ్యి వెయ్యాలంటే ఆయనకు 500, నాకు 100, నీ పని గోవింద. నేను భరించలేదు కానీ వెళ్ళండి. బాబా పుణ్యం ఉంటుందయ్యా. అసలు ఇంతకి డబ్బు తెచ్చారా లేదా? శాపముకు వచ్చేతాను ఆ కాడి ఏంటి సారు ఏమీ లేకుండా ఎలా వచ్చారయ్యా? మీరేమన్నా ధర్మాస్పత్రి అనుకున్నారా ఏమిటి? పోయి బయట కూర్చోండి. ఏం లేదు సార్, ఎవరో జాలరి వాడు డబ్బు లేవు కానీ వైద్యం కావాలంటున్నారు. ఇవాళ ఇంపార్టెంట్ పేషెంట్ ఏమైనా ఉన్నారా? లిస్ట్ ది. ఇవాళ ఇండస్ట్రియలిస్ట్ కోటేశ్వరరావు గారి అబ్బాయికి ఏదో అయిందిట. అపాయింట్మెంట్ తీసుకున్నారు సార్. ఆయన వచ్చే టైంకి వీళ్ళ చేపల కప్పు బాగుంటుందని బయటికి పంపించేశారు సార్. మంచి పని చేశావు. డబ్బులు ఇస్తేనే ఎలా చేయి, ఎవరినైనా సరే. సరే సార్. సార్ కోటేశ్వరరావు గారు కొడుకు తీసుకుని వస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. రండి సార్, రండి కోటేశ్వరరావు గారు. డాక్టర్ గారు బాగున్నారా? ఏం లేదు సార్, మా అబ్బాయికి చిన్న చీమ పుట్టింది. చిన్న చీమ పుట్టడం వల్ల దద్దులు వచ్చి చాలా బాధపడుతున్నాడు. చిన్న బాబునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు కదండి. మీరైతే కొంచెం బాగా చూస్తారని మీ దగ్గర తీసుకొచ్చా. ఇండస్ట్రియలిస్ట్ కోటేశ్వరరావు గారు మా క్లినిక్ రావడమే మా అదృష్టం సార్. ఏం పర్వాలేదు సార్, ఇది ఎలర్జిక్ రియాక్షన్. ఈ మందులు 2 రోజులు వాడండి చాలు. సరే, నేను వెళ్ళొస్తాను. మరి సెక్రటరీ డాక్టర్ గారికి పిచ్చేపించి మరి నేను వెళ్ళానా? సరే సార్, కానీ నన్ను మర్చిపోకండి మరి. థ్యాంక్ యూ సార్, ఉంటాను సార్. చిన్నతను చేసేసినాడు. గుంటడు ప్రాణాలు పోతున్నాయంటే అన్న పెద్ద వెళ్ళిపోనా కూడా డాక్టర్ పిల్లడేటి మరి. పైసలే ఇవ్వాలా? పైసే పరమాత్మ. మరి ఇతను పోతున్నావు మన కాడ పైసలు లేవు కదేంటి? ముందా గుంటడు ప్రాణం చూడాలా? రండిరా. అయ్యో కాళ్ళు చేతులు చల్లబడిపోనాయి. పసుపు తెచ్చి రుద్దండిరా. లాభం లేదు కానీ డాక్టర్నే పచ్చిమంతా పదంగా. బాబు పైసలు తర్వాత తెచ్చుకుంటాం కానీ అసలు పానం ఉందో లేదో చూసి చెప్పండి బాబు. సరే, ఏది ఆ కుర్రోడిని తీసుకురండి. బాబు రాజా, నీకెక్కడ దొరికాడు? ఏంటి బాబు ఏంటి అలా చూడటం నీకు తెలిసేది? వీడు నా కొడుకేనయ్యా. రాజా, నీ కోసం ఎంత డబ్బు సంపాదించానురా. నువ్వు లేనప్పుడు నాకిదంతా ఎందుకు తండ్రి? నాకెందుకు ఇదంతా? నాకెందుకు? నువ్వు తెలియక ఆ కోటీశ్వరి కొడుకు ట్రీట్మెంట్ ఇచ్చి నిన్ను నేను నా నేలమాలు చేసుకున్నా. నా పాపానికి నిష్పత్తి లేదు, నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. డాక్టర్ బాబు, కూతంత ధైర్యం తెచ్చుకోండి. కంటికి కాను రాకుండా కాపాడే భగవంతుడల్లా స్వామి. ప్రాణాలే పోసే పరమాత్మకు శాతగాంతేటీ లేదు. ఇది సత్యంగా స్వామి ఇచ్చిన ఈ బుద్ధి మీ గుంటడి కట్టండి. అల్లా స్వామి మీద భారం వేసి కాపాడమందాం. సాయినామో చెప్పండరా. అంతా అల్లా స్వామి దయ. మోక్షప్రదాతం బాబా విభూతిం
ఇదమాశ్రయ బాబా విభూతి ఇదమాశ్రయ జగబప్ప జగబప్ప చెయ్యికెళ్తున్నాడే చూడమ్మా బాబు చెయ్యికెళ్తున్నాడు. దేవుడు కరుణించాడు, దేవుడు కరుణించాడు. నా బాబు బ్రతికాడు. బాబు, మీ మేలు జన్మలో మర్చిపోలేదు, మీ మేలు జన్మలో మర్చిపోలేదు. మీకేమిచ్చి పంపించుకోగలను? మా దేవుడి బాబు, మీరు డాక్టర్, మాకన్నా చాలా బాగా సేవ చేయగలరు. మీకు ఆ భగవంతుడు సాయపడి చల్లంగా చూడాలయ్యా. ఇక నుండి మీకు సేవ చేసుకుంటూ బ్రతుకుతాను బాబు, మీకు సేవ చేసుకుంటూ బ్రతుకుతాను. రాజా రాజా, నా బాబు